అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు. సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ కటాక్ష వీక్షణల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము. కానీ శ్రీలక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏం చేయాలి అనేది మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నించోవడం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా మంచిదే. శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలుండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్యా వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిదే. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోటు కూడా లక్ష్మీదేవి ఉండలేదు. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.